ఈరోజు మీ అందరికీ ఒక కొత్త ప్లేస్ చూపించడానికైతే ఈ వీడియో అయితే తీశానన్నమాట. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మీకు ముందు చెప్తాను. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ వరల్డ్ రెసిపీస్ అండి. శివరాత్రి రోజు మేము ఏదైనా టెంపుల్కి వెళ్దాము అని ఆలోచిస్తుండగా మేమైతే సంగీ టెంపుల్కి వెళ్ళడం జరిగింది అనండి. అంటే చాలా రోజులు అవుతుంది, మేము ఒక 2 ఇయర్స్ అవుతుందండి దాదాపు సంగీ టెంపుల్కి వెళ్ళాలి అని అనుకోబట్టి. కానీ ఈ 2 ఇయర్స్ నుంచి కూడా మేము అక్కడికి వెళ్ళడం అయితే జరగలేదన్నమాట. అయితే ఈరోజు ఎలాగైనా సరే వెళ్దాము అని మేమైతే బయలుదేరాము. కాకపోతే ఆ రోజు పండగ రోజు కదా, ఎంతమంది ఉంటారో ఏమో, అసలు సాధ్యం అవుతుందా, టెంపుల్ ఎంత రష్ ఉంటారో అని అనుకుంటూనే ఒక డౌట్గానైతే మేము స్టార్ట్ అయ్యాము. చూస్తున్నారు కదా, మీకు ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. దగ్గరలో ఉన్నప్పుడు నేను ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది అని ఆ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చిందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం టెంపుల్కి దగ్గరలో ఉన్నాము. ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా సంగీ టెంపుల్ అయితే ఒకసారి విజిట్ చేయండి. నేను ఎప్పుడైనా సరే సినిమాలలో చూస్తున్నప్పుడు సంగీ టెంపుల్ కొన్ని మూవీస్లలో హీరోయిన్ కనిపించడం అలాంటప్పుడు ఆ టైంలో చూసాను అన్నమాట. సంగీ టెంపుల్ అనేది అన్ని టెంపుల్స్ ఉన్నాయి చుట్టూ, చాలా బాగా అనిపించింది. అవి చూసినప్పుడు, మూవీలో చూసినప్పుడు డైరెక్ట్ చూస్తే బాగుండు అని అనుకుంటున్నా. దాదాపు 2 ఇయర్స్ నుంచి అదే అనుకుంటున్నాం వెళ్దాము అనుకుని, ఎప్పుడు కూడా కుదరలేదన్నమాట పిల్లలతోటి. ఈ శివరాత్రి సందర్భంగా ఆ దేవుడు మమ్మల్ని అక్కడికి పిలిపించాడేమో, అందుకే ఈరోజు వెళ్ళడం అయితే జరిగిందనమాట. మార్నింగే ఒక 11 అలా స్టార్ట్ అయ్యాము అన్నమాట. ఇంట్లో వర్క్ చేసుకొని స్నానాలు ఇట్లా చేసి పూజ చేసుకొని బయటకు వెళ్ళేసరికి 11 అయింది. ఆ టెంపుల్ దగ్గరలో ఉన్నాము, మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి అయితే వీడియో తీశానన్నమాట. కార్ అనేది పైకి కూడా వెళ్తుందంట. కాకపోతే ఆ రోజు పండగ అవ్వడం వల్ల చాలామంది వచ్చారండి. దానివల్ల వెహికల్ పెట్టడానికి కొంచెం ప్రాబ్లం అయింది అని చెప్పేసి మేము అంత పైకి లాస్ట్ వరకు అయితే వెళ్ళలేదు, కానీ మిడిల్ వరకు అయితే కార్ అయితే వెళ్ళిందన్నమాట. ఇది చూస్తున్నారు, కొంతమంది అయితే నడిచే వెళ్తున్నారు, కింద వెహికల్స్ పెట్టి పైదాకా నడుస్తూ వెళ్తున్నారు. మేమైతే కొంచెం ఒక ఫ్లోర్ వరకు అయితే పైదాకా కార్ అయితే వెళ్ళింది, అక్కడ వరకు మేము తీసుకుని వెళ్ళామన్నమాట. చూస్తున్నారు కదా, పండగ అవ్వడం వల్ల ఎంతమంది ఉన్నారో జనాభా, చాలామంది వచ్చారండి. ఎక్కువనైతే బ్యాచిలర్స్ లాగా బాయ్స్ ఎక్కువ కనిపించారు. ఎందుకంటే అది చాలా అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి అంత దూరం వెళ్ళడము అనేది అందరికీ వీలు కాదు కావచ్చు, చాలా దూరం. మేమే ఇన్ని రోజుల నుంచి అనుకొని ఈరోజు మాకు సాధ్యమైంది. అట్లా అవుట్స్కట్లో ఉండడం వల్ల ఎక్కువ మంది వెళ్ళరు, మరి ఎట్లనో తెలియదు, కానీ ఆ రోజు అయితే చాలామంది వచ్చారు. ఎక్కువనైతే బాయ్స్ కనిపించారు. మేము వెళ్ళడం కాస్త లేట్ అయింది కాబట్టి కొంచెం ఈ మాత్రం జనాభా ఉన్నారేమో. అయినా మేము వెళ్ళినప్పటికీ కూడా ఫుల్ జనం అయితే చాలామంది ఉన్నారు. మీకు వీడియోలో ముందు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడైతే మేము కారు పెట్టడానికి వచ్చాము. ఇక్కడ కారు పెట్టామన్నమాట సైడ్కి. ఇక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయండి. మనము ఏదైనా ప్రసాదం గిట్లా తినేటప్పుడు అయితే జాగ్రత్తగా చూసుకొని తినాలి. ఇది వచ్చేసి అయితే ఎంట్రెన్స్ అన్నమాట. అంటే ఇక్కడ వరకు వచ్చామన్నమాట. మేము కార్ సైడ్కు పెట్టుకొని ఇక్కడికైతే వచ్చాము. ఇది ఎంట్రెన్స్ అన్నమాట. అటు నుంచి ఎదురుగా ఉన్న రోడ్డు నుంచి అయితే వస్తున్నారన్నమాట. ఇవి మెట్లు ఎక్కుతుంటే మీరు ఏమైనా అనుకోండి, కానీ నాకు తిరుపతి మెట్లు ఎక్కుతున్నట్టు ఫీలింగ్ అయితే అనిపించిందండి. కాకపోతే ఈ కొంచెం మెట్లు ఎక్కడానికే చాలా, అంటే నేను ఎక్కలేకపోయాను అన్నమాట. అంత ఎక్కువగా అనిపించినాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారో, చాలామంది వచ్చారన్నమాట. ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు వీడియోలో దిగేటప్పుడైతే మనము కొంచెం ఫాస్ట్గా దిగవచ్చు, కానీ మెట్లు ఎక్కడం అనేది కొంచెము కష్టమే కదండి ఎవరికైనా. అంటే నాకు అలా అనిపించిందేమో బహుశా. మొత్తానికైతే పైకి ఎక్కేసామన్నమాట. కాకపోతే పైన షాప్స్ మేము అనుకున్నాము, పైకి ఎక్కిన తర్వాత కొబ్బరికాయలు ఏమైనా కొని కొడదాము అనుకున్నాము, కానీ మాకు ఎక్కడ కూడా షాప్స్ కానీ కొబ్బరికాయలు కానీ కనిపించలేదండి. అసలు పైకి ఎక్కేసరికి ఎటువంటి షాప్స్ లేవు. కనీసం ఎంట్రన్స్ దర్శనానికి టికెట్స్ అలా ఉంటాయి కదా, ఇక్కడైతే టికెట్స్ కూడా ఏం లేవు. జస్ట్ వెహికల్కే డబ్బులు అయ్యాయి తప్ప మాకు అక్కడ ఎంట్రన్స్కి దర్శనానికి అట్లా అవసరం ఏం లేదన్నమాట. ఫ్రీ టికెట్, ఫ్రీ దర్శనం అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక అన్ని చుట్టూ టెంపుల్సే కనిపించాయి అనమాట. ఆ టెంపుల్స్ అన్నీ చూస్తే నాకైతే అసలు ఏ టెంపుల్ చూడాలి, ఏ టెంపుల్ సైడ్ వెళ్ళాలి అనేది కూడా అర్థం కాలేదు. కాకపోతే ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి కొద్దిసేపు ఆలోచించుకున్న తర్వాత ఎక్కడ చూసినా కూడా, ఏ టెంపుల్లో చూసినా కూడా ఫుల్ జనం ఉన్నారు. ఫస్ట్ అయితే ఇక్కడికి మేము వెళ్తున్నాం అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి జనం చూడండి, దర్శనానికి ఎంతమంది ఉన్నారో, ఫుల్ జనం ఉన్నారు. చిన్న గుళ్ళు ఉన్నాయి, తర్వాత పెద్ద గుడి ఉందన్నమాట. ఇక్కడికి వచ్చాము మేము. వచ్చి దండం పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్
ఇంకో టెంపుల్కి వెళ్ళాం. అన్నీ పక్క పక్కనే ఉన్నాయి టెంపుల్. ఇవన్నీ కూడా మంచి కలర్ అండి. నాకైతే అసలు టెంపుల్ వైబ్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అక్కడ చాలా నీట్గా ఉంది. మళ్ళీ అంత వైట్ పెయింట్ కాబట్టి ఆ వైట్ పెయింట్ చూడడం, సంగీ టెంపుల్ అంటేనే ఒక వైట్ పెయింట్ అనేది మనకు మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. అంత బాగుంది. చూస్తుండగా టెంపుల్స్ అన్ని చుట్టూ టెంపుల్, ఏ టెంపుల్కి వెళ్ళాలో కూడా అర్థం కాకుండా ఉందన్నమాట. జనం అంతమంది ఉన్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదనమాట. ఈ జనం అందరినీ చూస్తే ఒకసారి అమ్మ ఇంతమంది ఉన్నారా అనిపిస్తుంది. కానీ దేవుని దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ కొంతమంది అట్లా ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లం కాలేదు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. చాలా ప్రశాంతంగా అనిపించింది. అసలు ఓపిక ఉంటే ఇంకెక్కువసేపు కూడా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. మాకు మధ్యాహ్నం టైంలో వెళ్ళినాం కాబట్టి కొంచెం టైం లేక మేము ఎక్కువసేపు అంటే ఒక 1 అవర్ 2 అవర్స్ అలా ఉన్నాము. కానీ మాకు అసలు టైమే తెలియలేదన్నమాట. చాలా బాగుంది టెంపుల్. ఎవరైనా విజిట్ చేయకపోతే తప్పకుండా చేయండి. అలాగే అక్కడ మనకు లడ్డూలు ప్రసాదం కౌంటరు అవన్నీ కూడా ఉన్నాయి. వాటర్ బాటిల్స్ ప్రసాదం కూడా ఇస్తారన్నమాట. బయట నుంచి చూస్తే వ్యూ ఇంకా చాలా బాగుంది. పైకెక్కిన తర్వాత ఒకసారి మేము చుట్టూ కూడా ఇది వ్యూ అంతా తీస్తే వ్యూ కూడా చాలా బాగుంది. వీడియోస్ తీయడానికి కూడా ఎటువంటి మెన్షన్స్ లేవు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మనం ఈజీగా ఫొటోస్ దిగొచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. అండ్ మామూలుగా గుళ్ళకి మనకి టెంపుల్స్కి ఫోన్ ఇట్లా అలో ఉండదు కదా, ఇక్కడైతే ఫోన్ అలో ఉంది. టెంపుల్స్ చూస్తుంటే అలాగే చూసిపోవాలనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారా ప్రసాదం దగ్గర ఉన్నారన్నమాట. ఇక్కడ ప్రసాదం తీసుకొని లడ్డు గిట్లా తినేసి మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట. దిగేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఈజీగా దిగినాం మేమైతే. చాలా బాగుంది టెంపుల్. ఒకసారి ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి సంగీ టెంపుల్. మేమే ఇన్ని రోజులు అనవసరంగా మిస్ అయ్యామేమో అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఒకసారి అయితే విజిట్ చేయండి తప్పకుండా. మొత్తానికైతే మేము ఈ శివరాత్రి సందర్భంగా సంగీ టెంపుల్ అయితే చూడడం జరిగింది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.